ఏం పెద్దనా యాడికి పోయేస్తున్నావు? బ్యాంకింగ్ యాడికి పోయేస్తున్నా. ఏంది అక్కడ మామూలుగా లేదు. ఈ ఎండకి మేము అడ్డం పడాలని చేస్తున్నారా చంద్రబాబు అన్నమ్మగడ్డ రమేష్? ఏంది పరిస్థితులు? ఆ జనం అసలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అడ్డం పడ్డారు బ్యాంకీలో. మేము జగన్కే వేస్తాం. మేము జగన్కి తప్పక ఎవరికి గడ్డ పొడికి పానం పోయినా వేయం. మేము మాకు ఆయనే న్యాయం చేసిన ఆయనకే వేస్తాం. గ్యారెంటీకి జగన్కి. మాకు 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్కి. మీరు ఎంత దూరం నుంచి వస్తున్నారమ్మా ఇక్కడికి? మేము ఆడ కొత్తగా ఇల్లు గుడిసెలు, ఆ గుడిసెల్లో ఉంచి ఇక్కడికి వస్తాం. కాళ్ళు నొప్పులు పడతాడు వాడు చచ్చినాడని. ఇంటికి వచ్చి ఇంటి వాడి తలుపు దట్టి బియ్యం తలుపు దట్టి డబ్బులు ఇస్తుంది. అట్టోడు ఇట్టాడు పని చేసిండు. అలా ఉంది జనం. కొంతమంది ముసలాం పడిపోయింది. అలా పడిపోయి మంచిళ్ళు ఇచ్చి మొఖం తుడిచి నేనే కోసన పెట్టామని ఇచ్చిండు. వాడు చచ్చినాడని. వాడు దూని తాగల. ఇంటికి వచ్చి తలుపు దట్టి బియ్యం తలుపు తెచ్చి ఇస్తాను పింఛన. ఆ నా బట్ట ఇచ్చి ఇప్పుడు ఇంత పని చేసిండు. వాడు ఆగుజన వాడికి ఎవరు ఓటు వేస్తారా? అసలు రమ్మనా ఓటు ఎవరు వేస్తాడు వాడికి? ఇప్పుడు ఆ నుంచి వాడికి నడిచి కాళ్ళు నొప్పులు పడుతున్నాడు. ఎవరా దొంగనా బట్ట? ఓడో పొలాలు పెట్టేది. ఇప్పుడు ఆయనైతే ఇంటికి వచ్చి ఇస్తున్నాడు. అదేనమ్మా, ఇప్పుడు అందరిలో కూడా ఇదే చైతన్యం కలిగింది. అందరూ కూడా అదే జగన్ కి ఓటు వేయాలనుకుంటున్నారు. జగన్కే వేస్తాం మేము. ఎవరికి ఓటు జగన్కి 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు జగన్కి వేస్తాం మేము. ఈయనే ఓడికి గడ్డ పొడికి. ఓడు ఎన్ని అగసా ఓడు వచ్చినా కానీ ఓడు చేయడు. మళ్ళీ 3 బాగా నీళ్ళు తాపుతాడు ఓడు. ఓడి కోటేస్తే ఓడు ఎవరో వేయాల్సిందే కానీ వేయవు. మేము ఇప్పుడు ఆ నుంచి నడిచే కాళ్ళు నొప్పులు పడతాం. ఇల్లు దట్టి ఇస్తున్నాడు జగన్. ఇల్లు దట్టి బియ్యం ఇచ్చిండు. ఉంటావా? మాకు జగనన్న గారు కావాలి. పంచాయతీలో అక్కడ వెళ్ళలే. మేము ముసలోళ్ళు అయిపోయాము. ముసలోళ్ళు అయిపోయి తెచ్చుకోలేకపోతున్నాము. మేమంటే మీరు కావాలి జగన్ అంటే మీరు డబ్బులు ఇవ్వాలంటే పంచాయతీకి వెళ్ళలేకపోతున్నాము. వారంటీలు తీసుకొచ్చి బాగా ఇవ్వాలంటే డబ్బులు బట్టికి జగనన్నే కావాలండి మాకు. మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా. 2వ తారీఖు వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నాము. బ్యాంకుకి వెళ్ళమంటున్నారు. అది ఎక్కడే బ్యాంకు ఏంటో నాకేం అకౌంట్ లేదు, ఏమి లేదు. వెళ్ళలేక లైన్లో నుంచోలేక
చదువుకుని ఊరుకున్నాం తల్లి. వాలంటీర్లు ఇచ్చిన 4 కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియలా. అలా కమ్మనగా పడుకో లెగ్గొట్టి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఇచ్చినందువల్ల ప్రాణం ఆగుతుంది 5 ఏళ్ళు కూడా. అంతా కలిపి ఇప్పుడు 2 నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు. మరి ఇంకా కొందరు ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు. మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేశారు, మంచిగానే. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అవుతుందమ్మా. 10 అయితే 8 అయితేసరికి సరసలు ఆడిపోతుంది. లైన్లో నుంచోలేము, నడవలేము. ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేలేకపోతున్నాము. ముసలాళ్ళం ఎక్కడికి ఎంత తిప్పలు పడము. అమ్మ లైన్లో ఎక్కడ నుంచోం తల్లి. మమ్మల్ని అయితే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకెంతో మేలు. మీ గత ప్రభుత్వంలో అంతా బాగానే జరిగిందమ్మా. 5 ఏళ్ళు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగం మేము. ఇప్పుడు పడుతున్నాం.